హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఆకుకూరతో పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. ఫస్ట్ 1.5 కప్ కందిపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి. ఇందులో వాష్ చేసుకున్న ఆకుకూర యాడ్ చేస్తున్నా. నేను 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆకుకూర యూస్ చేసా. మీరు ఏదైనా ఒక వెరైటీ కూడా యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేలాగా గ్రీన్ చిల్లీస్, 1 మీడియం టొమాటో, ఆనియన్, హాఫ్ టీ స్పూన్ పసుపు, జీరా యాడ్ చేసి ఇందులోకి 1/2 ఇంచ్ అల్లం యాడ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ చూపించినట్టు చింతపండు తీసుకోవాలి. అండ్ 4 to 5 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను అల్లం యాడ్ చేశా కదా, ఇది వచ్చేసి మనకు యాసిడ్ రిఫ్లక్స్ అవ్వకుండా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ మనం చింతపండు సపరేట్గా సోక్ చేసి ఈ స్టేజ్లో కూడా టేస్ట్కి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసుకొని టేస్ట్కి తగినట్టు పింక్ సాల్ట్ యూస్ చేశాను. అది యాడ్ చేసి బాగా రామేసుకుంటున్నాను. సో మేము ఇలా పప్పు గిత్తితో ఇలా చేయడాన్ని రామడం అంటాము. మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి. సో నెక్స్ట్ మనం పోపు వేసుకుందాం. సో పోపు వేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం. ఇందులోకి మస్టర్డ్ సీడ్స్, జీరా, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఫైనల్గా కరివేపాకు యాడ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పోపుని మనం ఇందాక పక్కన పెట్టుకున్న పప్పులో యాడ్ చేసి మనకు ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. సో మీరు ఈ వీడియో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కమెంట్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.